హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటేటో తెలుగు ఛానల్. సో ఈరోజు మార్కెట్స్ యాక్చువల్గా మిడ్ క్యాప్స్ బౌన్స్ అవ్వడం జరిగింది అండ్ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసినాయి, ఫ్లాట్ కూడా ఉన్నాయి. అండ్ మీకు సింపుల్గా చూపిస్తాను చూడండి, ఎక్కువగా మనము డీటెయిలింగ్కి వెళ్ళక్కర్లేదు. సో నిఫ్టీ చూద్దాం. అండ్ ఇంకొకటి, ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండర్ పెర్ఫార్మెన్స్, అందు గురించే మనకి బ్యాంక్ నిఫ్టీ పట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇదిగోండి ఈ స్టాక్స్ నిఫ్టీ 50లో చూడండి, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నేను మీకు నిన్న చెప్పినట్టు అన్నాను కదా. సో హీట్ మ్యాప్లో చూస్తే మనకి ఒక ఐడియా వచ్చేస్తుందని. ఇదిగోండి హీట్ మ్యాప్, ఇదిగోండి. సో కొద్దో గొప్ప ఇవాళ ఫ్లాట్గా ఉందంటే మార్కెట్ అట్లీస్ట్ 50%, 55% గ్రీన్లోకి వచ్చినాయి లాస్ట్లో. చూసారు కదా, ఈ లాస్ట్లో టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్టైన్మెంట్స్, బ్రిటానియా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లైఫ్, డాక్టర్ రెడ్డిస్, M&M, ఇవన్నీ కూడా లాస్ట్లో వచ్చినాయి ఫ్రెండ్స్ పాజిటివ్లోకి. ఇవన్నీ ముందు నెగిటివ్ అనమాట. ఓకే, అలాగే మీకు ఓవరాల్గా మార్కెట్ చూస్తే ఫ్రెండ్స్, మనకి యాక్చువల్గా అయితే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మండే మనకి మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఫ్రైడే చెప్పాను కదా మీకు, నేను నిన్న వీడియోలో చెప్పాను, అలాగే వెన్స్డే కూడా చెప్పా. నిన్నైతే నేను క్లియర్గా చెప్పాను. సో ఇదిగోండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. నిన్నటి లో చెప్పాను కదా, నిన్నటి లో కట్ చేయగానే వాడు ఇక్కడికి వస్తాడని నేను డ్రా చేసి చూపించాను. సో ఇవాళ ఏం జరిగిందో మీకు తెలుసు. అదే అంటున్నాను, అందు గురించే మనము ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి 3 గనక ఫాలో అయితే మనల్ని మార్కెట్లో కొట్టివాడు ఉండడు. సో ఇది షార్ట్ అని ఇక్కడ దీని తర్వాతే తెలిసిపోయింది కదా క్లియర్గా. ఎప్పుడైతే నిన్నటి లోన్ తీసాడో అప్పుడే షార్ట్ అని తెలిసింది. బట్ అంతవరకు కూడా వెయిట్ చేయని వాళ్ళు, ఇనీషియల్గా స్కాల్పింగ్ చేసేవాళ్ళు షార్ట్ చేస్తారు. బట్ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉంది కాబట్టి లాంగ్స్ కోసం వెయిట్ చేసేవాడైతే షార్ట్ చేయడు. ఎప్పుడు లాంగ్స్ వెళ్తామంటే మనకు సపోర్ట్లోకి వచ్చినప్పుడు. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్లో మనకి సపోర్ట్లోకి రావడం జరిగింది. ఒకవేళ మండే కూడా మనకి లాగింగ్ ఉందనుకుందాం, అంటే మండే కూడా కిందకి లాగాడు అనుకుందాం బ్యాంక్ నిఫ్టీ, అనుకుందాం. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఎక్కడుందో ఆర్లీ టైం ఫ్రేమ్ మీద చూద్దాం. ఓకే, మనకి కనపడుతుంది అది. ఇప్పుడు చూద్దాం. సో ఆర్లీ సపోర్ట్ అనేది కొంచెం దూరంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, బట్ ఒక బేస్ రీసెంట్గా క్రియేట్ చేసిన ఒక బేస్ అయితే మనకి, అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ అంటారనమాట. ఓకే, అలాంటి గ్యాప్స్ కొన్ని ఉన్నాయి కదా, ఇది కొంచెం స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఓకే, కానీ మండే రాకపోయినా ట్యూస్డేకి రావచ్చు ఈ ప్రైస్. అండ్ ఇది మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఓకే, స్ట్రాంగెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్. మనకి ఓవరాల్గా నేను మళ్ళీ చెప్తున్నా, అప్ సైడ్ 57,000 పక్కాగా టచ్ అవుతాడు బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో ఇది పక్కా. కానీ 60,000 మ్యాజిక్ ఫిగర్ అనేది ఫిక్స్ అయిపోండి క్లియర్ కట్గా. ఇప్పుడు మొన్నటిదాకా నిఫ్టీ 25,000 ఎలా అనుకున్నామో, ఇప్పుడు 25,500 అనుకున్నాం కదా, 25555. సో అది ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయామో అది హిట్ అయింది ఇక్కడ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే 55,555. ఓకే, సో దీనికి కూడా అల్గోరిథం ట్రేడ్స్ అనేవి పక్కాగా రాసేసి ఉంటారు. ఓకే, సో అది కూడా మెంటల్గా ఈ ఫిగర్ అనేది ఫిక్స్ అయిపోదాం. ఓకే, నేను దానికి సెపరేట్గా ఒక చిన్న వీడియో చేస్తాను. ఇదిగోండి 55,555. ఓకే, సో ఈ ఫిగర్ బ్యాంక్ నిఫ్టీ పక్కా అనమాట. సో ఇలాంటివి చెప్పడానికి బాగుంటాయి కానీ యాక్చువల్గా ఇందులో ఏ మెటీరియలైజ్ ఉండదు. ఓకే, బట్ దీనికి ఒక సింబాలిక్గా ఒక స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే బయర్స్ అనేవాళ్ళు బయాస్డ్గా ఉంటారు. అంటే ఎనీ డిప్ వచ్చినా కొనటానికి రీటైలర్స్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవ్రీవన్. ఓకే, సో ఇది పక్కన పెడితే, సో మండే, ట్యూస్డే ఒకవేళ వీక్గా ఉన్న మార్కెట్, మళ్ళీ చెప్తున్నా, మండే ఇలా ఉంది, ట్యూస్డే ఇలా ఉంది. ఓకే, లేదు మండే డ్రాప్ వేసాడు కొంచెం గట్టిగా సివియర్గా. ఓకే, అండ్ ట్యూస్డే ఇంకా డ్రాప్ వేసాడు, అప్పటికే ప్రైస్ ఇలా వచ్చేస్తుంది. ఓకే,
సో దట్ విల్ బి ద సపోర్ట్ అంటున్నాను, మీకు అర్థమైంది కదా. సో ఇలా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇది ఒకవేళ పడితే, నేను ఇది నా ఊహ అంతే, బట్ ఒకవేళ జరగలేదు అనుకుందాం, ఇలా జరగలేదు, అప్పుడు నెక్స్ట్ ఇంక జరిగేది ఏంటి అంటే మండే ఫ్లాట్ నుంచి ఇవాళ నుంచి ఎక్కడి నుంచి వచ్చాడో కిందకి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు. ఓకే, అండ్ ట్యూస్డే మళ్ళీ కిందకి వచ్చి కంటిన్యూషన్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్ మూవ్. ఓకే, సో ఇలాగా మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ దాని మొమెంటం అప్వర్డ్ 55,555 టార్గెట్, దాని తర్వాత 57,000 అండ్ ఫైనల్ 60,000. ఓకే, సో ఇది కూడా మైండ్లో పెట్టుకోండి అందరూ. ఓకే, సో ఇది నా వ్యూ ఫ్రెండ్స్. అండ్ అందుగురించే ఇంట్రాడే పర్స్పెక్టివ్లో మనము టెక్నిక్స్ నేర్చుకోవాలి, స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవాలి తప్ప టార్గెట్స్ ఫిక్స్ అవ్వకూడదు. ఓకే, ఐ మీన్ సారీ, స్వింగ్లో షార్ట్ టర్మ్లో పొజిషనల్గా వెళ్ళినప్పుడు. బట్ ఇంట్రాడేలో మట్టికి 100 పాయింట్స్ 50 పాయింట్స్ బేస్డ్ ఆన్ రిస్క్ రివార్డ్ మనము అది మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఓవరాల్గా మన వ్యూ ఎలా ఉండాలంటే చాలా క్లియర్ కట్గా ఉండాలి, అది పాజిటివ్ సైడ్ అన్నా నెగిటివ్ సైడ్ అన్నా ఫ్రెండ్స్. ఓకే, సో నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి పెద్ద తేడా లేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అండ్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పడడానికి కారకుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ మహీంద్రా బ్యాంకు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. కానీ హెచ్డిఎఫ్సి 243 పాయింట్స్ ఉన్నాయి. ఇదిగోండి టోటల్ 541 పాయింట్స్ పడ్డాయి కదా బ్యాంక్ నిఫ్టీలో. ఆ 540 పాయింట్స్లో 243 పాయింట్స్ జస్ట్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, గుర్తుపెట్టుకోండి. ఒక 100 పాయింట్స్ 120 పాయింట్స్ ఐసిఐసిఐ బ్యాంక్వి. అంటే వాళ్ళ ఎవరి షేర్ వాళ్ళది ఉంటుంది కదా, ఆ షేర్ నేను చెప్తున్నా ఈ ఫాల్. సో చూసారా అసలు ఎంత బాగుందండి. బ్యాంక్ నిఫ్టీ ఎలా పడిందో అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అలాగే పడింది. అంటే ఏంటి అర్థం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ పడుతుంది. అసలు ఎంత. సో దీన్ని మనం కనుక పాజిటివ్ వేలో చూసుకుంటే, మనం షార్ట్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐ మీన్ మన వ్యూ కనుక షార్ట్ సైడ్ ఉందనుకుందాం, బ్యాంక్ నిఫ్టీని లాగేస్తాడు కిందకి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగా పెర్ఫామ్ చేస్తుంది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళిపోతుంది. అంటే మిగతా స్టాక్స్ కన్నా కూడా ఫ్రంట్ లైన్ షో స్టాపర్ అనమాట, ఈడే లీడ్ చేస్తున్నాడు బ్యాంక్ నిఫ్టీని. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని క్లియర్ కట్గా మనము పాత్ క్రియేట్ చేసుకుంటే దాన్ని బట్టి మనం బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే చేసుకోవచ్చు, స్వింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇది నా వ్యూ ఫ్రెండ్స్. ఓకే, సో ఖచ్చితంగా మనకి యూజ్ అవుతుంది ప్రతి ట్రేడ్ సెటప్లో, అది కూడా ఆలోచిద్దాం. నిఫ్టీ సేమ్ సెటప్ కాబట్టి నేను రేపు ఎల్లుండిలో మన నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో వ్యూ అనేది నేను వీక్లీ వ్యూ షేర్ చేస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇది డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. కొంచెం కరెక్షన్ అనేది రావడానికి ఎప్పటి నుంచి మనం కూడా వెయిట్ చేస్తున్నాం కదా. ఇదిగోండి ఇలాగా స్లోగా వీడు కరెక్షన్ వస్తాడు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి వీడు. సో ఇది 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కదా. సో ఒక క్యాండిల్ తర్వాత ఒకటి ఇలా వస్తే బెటర్. ఓకే, సో ఈ కరెక్షన్ వస్తే, ఈ కరెక్షన్ ఎక్కడి దాకా వచ్చిందో చూసుకుందాం. సో ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది కదా, 25,650 700. సో రఫ్లీ ఒక 300 పాయింట్స్ చిన్న కరెక్షన్ వస్తే బెటర్ అనమాట. 350 పాయింట్స్ కరెక్షన్ నిఫ్టీలో రావడానికి, 300 ఏంటి సారీ 450 పాయింట్స్ కరెక్షన్ రావాలి ఫ్రెండ్స్. ఓకే, నిఫ్టీలో. సో అది జస్ట్ లైక్ 2 డేస్లో కూడా వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. సో ఈ స్లైడ్ కరెక్షన్ వస్తే మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. బట్ బేర్లోకి ఎంటర్ అవ్వాలి. బేర్ అంటే షార్టెస్ట్ కరెక్షన్ నేను చెప్పేది. బేర్స్ అనేది ఇంకా బేర్ మార్కెట్ అంటే 22,500 బిలోయే, 22,500 బిలో రావడం మొదలెడితే అప్పటికి ఇంకా బేర్ స్టార్ట్ అవుతుంది. బట్ అప్పుడే అలాంటి కనపడట్లేదు కాబట్టి లైట్ తీసుకుందాం ఫ్రెండ్స్ అది. ఓకే, అండ్ దగ్గరలో ఉన్న స్ట్రాంగెస్ట్ సపోర్ట్ చూసుకుంటే మనకి 25,000 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనమాట నెక్స్ట్ వీక్కి, అక్టోబర్ 1st వీక్ అనుకోవచ్చు. ఓకే, సో నేను ఇంకా డీటెయిల్గా వీక్లీ వ్యూ అనేది నేను రేపు కానీ ఎల్లుండి కానీ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.